దేవుని మహాకృపను బట్టి గడిచిన సంవత్సరంలో అనేక మంది అనారోగ్యానికి బలహీనతకు గురైనప్పుడు ప్రభు ఆరోగ్యాన్ని ఇచ్చారు. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. మా సొంగ శ్యామల గారు కూడా కొంత అస్వస్థతకు గురై దేవుని మందిరంలో ఆరాధించడానికి మన మధ్య ఉండడం సంతోషం. మరి ఈ మధ్య కొంత ఆందోళనకరమైన వార్తలు వింటూ ఉన్నాం. కొన్ని కోవిడ్ సంబంధమైన కేసులు ఉన్నాయని ప్రభు కృప, కాపుదల, దీవెన, స్వస్థత కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే కోవిడ్ పిదప మానవ మనస్తత్వాల్లో, విధానాల్లో చాలా మార్పులు ఉన్నాయి. మరి ఇరిటబిలిటీ ఎక్కువైంది. ప్రత్యేకంగా ఉపాధ్యాయులకు తెలుస్తూ ఉంది, తల్లిదండ్రులకు తెలుస్తూ ఉంది. ఇదివరకు చిన్నపిల్లలు పెద్దలు ఏదైనా మాట చెప్తే ఆగేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కాదు కానీ వాళ్ళు చెప్పినట్టు తల్లిదండ్రులు నడుచుకోవాల్సి వస్తూ ఉంది చాలా పర్యాయాలు. ఈ శరీర సంబంధమైన, సాంఘికమైన, మరి మనస్సంబంధమైన వైఖరి అంటే ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేసుకెళ్ళిపోతూ ఉండే తత్వంలో ఎక్కువ ఉంటా ఉంది మానవాళి. అందుకే యెషయా భక్తుడు అన్నాడు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను. ఈ నేపథ్యంలో దేవుని కృప, మరి మనుష్యులలో సమాధానము, విధేయత ఉండేటట్లు ప్రార్థన చేద్దాం. శ్రీమతి మరియమ్మ గారు మన ఆసుపత్రుల కొరకు, దేవుడిచ్చిన స్వస్థత కొరకు మరి చాలా కాలం మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాణిపేట కంటి ఆసుపత్రి తిరిగి ప్రారంభింపబడాలని గడిచిన వారంలో ఆసుపత్రి తిరిగి ప్రారంభింపబడింది. దేవుణ్ణి స్తుతిద్దాం. ప్రారంభింపబడటమే కాదు, అది దీవెనకరంగా పరిచర్యలు కొనసాగించులాగున కృప కొరకు ప్రార్థన చేద్దాం. కోచ్ ఆసుపత్రుల కొరకు, CMAI పరిచర్యల కొరకు ప్రార్థన చేద్దాం. శ్రీమతి మరియమ్మ గారు ప్రార్థన చేయాలని మనవి చేయుచున్నాను. ప్రార్థన చేసుకుందామండి. స్తుతి 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 స్తుతులకు కారణభూతుడా మీకే స్తోత్రములు, స్తోత్రార్హుడా మీకే వందనాలు. ఎంతైనా నమ్మదగిన మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ పాదాలకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు 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 స్తోత్రము నా తండ్రి. నాయన నీవిచ్చి నీ సదావకాశాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు కాచి కాపాడిన మా గొప్ప దేవ మీ పాదములు స్తోత్రం నాయన. 2023 సంవత్సరము నాయన 11 మాసాలు మీ రెక్కల చాటున భద్రపరిచారు నాయన. తిరిగి 12వ మాసంలో నాయన 24 దినాల్లో ప్రవేశపెట్టిన మా దేవ మీ పాదాలకు స్తోత్రాలు నా తండ్రి. నాయన ఇంకా కొన్ని గంటల్లో నా తండ్రి నాయన నా తండ్రి నీ పుట్టుక దిన వేడుకలు చేసుకోవడానికి మీ కృపను అనుగ్రహిస్తున్నారు దేవా. మేము ఏ పాటి వారము నా తండ్రి నాయన, ఎన్నిక లేని వారము నా తండ్రి నాయన. ఏ మంచి లేనటువంటి మమ్మల్ని మీరు ప్రేమించారయ్యా, మీరు ఏర్పాటు చేసుకున్నారయ్యా. మీ చిత్తంలో మేమున్నాము కనుక నీ పాదాలకు వందనాలు, స్తుతులు 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 స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నా తండ్రి నాయన. ఈ ఉదయ కాలంలో నా తండ్రి నాయన నీ పరిశుద్ధ ఆలయములో నీ పరిశుద్ధ జనాంగంతో కలిసి నా తండ్రి నాయన నీ పరిశుద్ధమైన నీ ఘనమైన నామాన్ని స్మరించుకోవడానికి నాయన మీరు ఇచ్చిన దీవెనకరమైన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. మీకే స్తోత్రము నాయన. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకున్నారు నా తండ్రి నాయన. తిరిగి నా తండ్రి నాయన ముందున్న కార్యక్రమాలన్నిటిలో మీ దీవెన ఆశీర్వాదాలు మెండుగా దయచేయండి నా తండ్రి నాయన. మీరు ఈ లోకానికి వచ్చట ద్వారా నా తండ్రి నాయన మాకు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని ప్రసాదించిన మా దేవ మీ పాదాలకు స్తోత్రాలు నాయన. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానాన్ని మీరు మాకు అనుగ్రహించారయ్యా. మీరు ఈ లోకానికి రాకపోతే నా తండ్రి మా పరిస్థితులు ఏ రీతిగా ఉండేయో నాయన మేము ఊహించలేము నా తండ్రి. మీ పాదాలకు స్తోత్రాలు నా తండ్రి నాయన. మమ్మల్ని ప్రేమించి నా తండ్రి మీరు ఈ లోకానికి వచ్చిన నా దేవ మమ్మల్ని పరిశుద్ధులుగా చేయటం మీ చిత్తమయ్యున్నది నాయన. మీ నిత్య రాజ్యానికి వారసులము చేయటం మీ చిత్తమయ్యున్నది కనుక మీ పాదాలకు స్తోత్రాలు నాయన.
అందుకు తగిన రీతిగా నాయన మేము మీ వాక్యాన్ని అనుసరించి నా తండ్రి నాయన నీ కట్టడలను అనుసరించి నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నాయన మా బ్రతుకులు కొనసాగింప చేయమని నీ పాదములు పట్టి ప్రతిలాడుకుంటున్నాను నాయన. మన ముఖ్యంగా నా తండ్రి నాయన ఎన్నో వ్యాధులు నా తండ్రి నాయన ఎన్నో బాధలు ఇరుకులు ఇబ్బందులు ఎన్నో కష్టాల నుండి మమ్మల్ని పైకి లేవనెత్తిన మా దేవా, వాటన్నిటి నుండి నా తండ్రి మాకు విడుదల నచ్చిన నా దేవా నీ పాదాలకు స్తోత్రాలు నాయన. శ్రమల వైపు చూడక మీ వైపు చూసే కనులు మాకు ప్రసాదించిన మా దేవా, అట్టి నిరీక్షణతో మమ్మల్ని జీవింపచేయుచున్న మా యేసయ్య మీ పాదాలకు స్తోత్రాలు నాయన. గొప్ప నిరీక్షణ కలిగిన తండ్రి విశ్వాసముతో నాయన మేము ఎల్లప్పుడూ జీవించులాగున మీ కృపను అనుగ్రహించండి తండ్రి. మీకే స్తోత్రము నా తండ్రి నాయన. మీరున్నారు మాకంతే చాలు నా తండ్రి. మీకే స్తోత్రము నా తండ్రి నాయన. అయ్యా నాయన కోచ్ నాయకత్వం ఉన్నటువంటి 4 హాస్పిటల్ మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన. ఆయా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న బిడ్డలను మెడికల్ డైరెక్టర్స్ను పారామెడికల్స్ నా తండ్రి నాయన, అలాగే నర్సింగ్ స్టాఫ్ నా తండ్రి నాయన, ఆయమ్మలు మీరు ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ పుట్టుక దిన శుభాలు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబంలోనూ ఉండులాగున మీ కృపను అనుగ్రహించండి నాయన. ఎవరికి ఏ తొందర లేకుండా చేయండి నాయన. కీడులు తొలగించే దేవుడు కనుక మీ పాదాలకు స్తోత్రాలు నా తండ్రి నాయన. రాణిపేటలో నా తండ్రి కంటి డిపార్ట్మెంటు నా తండ్రి 20వ తారీఖున స్టార్ట్ చేయడానికి మీ కృపను అనుగ్రహించారు తండ్రి. ఎంత గొప్ప దేవుడు నాయన. మూతబడినటువంటి నా తండ్రి ఆ వార్డును మీరు తిరిగి నా తండ్రి నాయన పునరుద్ధరించిన నా దేవా మీ నామానికి వందనాలు స్తోత్రములు కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. నీవు ఎప్పుడు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు నా తండ్రి. ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు, సంరక్షించే దేవుడు, ఇంత గొప్ప దేవుని కలిగి ఉండుట మా ధన్యత నా తండ్రి. మీకే స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా నా తండ్రి నాయన గత కొన్ని దినాలుగా నా తండ్రి శ్యామలాంటికి నాయన మీరు ఇచ్చిన నా తండ్రి నాయన అనారోగ్యం నా తండ్రి నాయన దాని నుండి మీరు విడుదలనిచ్చి నా తండ్రి పూర్తి స్వస్థత ఆరోగ్యాన్ని అనుగ్రహించి నాయన తిరిగి నా తండ్రి సంఘముతో కలిసి మీ నామాన్ని మహిమపరచుకోవడానికి మీరు ఇచ్చిన దీవెనకరమైన సమయాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రాలు. అన్ని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి నాయన. అలాగే నాయన ఇంకెంతమంది అయితే అనారోగ్యంతో నా తండ్రి నాయన బాధపడుచున్నారో అటు బిడ్డలు మీరు ముట్టండి నా తండ్రి నాయన. లిల్లీ సిస్టర్ గారిని మీరు నా తండ్రి ముట్టండి నా తండ్రి నాయన. అలాగే నా తండ్రి ఎస్ ప్రభాకర్ నాయన ఇంకా ఎంతమంది అయితే నా తండ్రి నాయన అనారోగ్యంగా ఉన్నారో నా తండ్రి నీ సన్నిధికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారో నాయన వారికి మరి యొక్క సమయాన్ని మరొక తరుణాన్ని అనుగ్రహించమని నాయన ఈ సంఘముతో కలిసి నా తండ్రి మిమ్మల్ని మీ నామాన్ని స్మరించుకోవడానికి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి నాయన వారికి మరి యొక్క తరుణాన్ని దయచేయమని నీ పాదాలు పట్టి బ్రతిలాడుకుంటున్నాం నాయన. ఈ నా తండ్రి నాయన ఈ ప్రార్థన ఆదరించేంతవరకు నీ నామ మహిమార్థమై జరిగినట్లు మీ కృపను అనుగ్రహించండి నాయన. యావత్ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ క్రిస్మస్ వేడుకల్లో నా తండ్రి నాయన మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించి నా తండ్రి ఎంతో సంతోష ఆనందాలతో బిడ్డలు జీవించలాగా మీ కృపను అనుగ్రహిస్తున్నారు కనుక మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నాయన ఆయా బిడ్డలు ఆయా దూర దేశముల నుండి దూర ప్రాంతముల నుండి నాయన కుటుంబాలతో కలిసి నా తండ్రి మీ నామాన్ని పరచాలని మీ పుట్టుక దిన వేడుకలు నా తండ్రి నాయన సంతోష ఆనందాలతో కుటుంబంతోనాను సంఘముతోనూ కలిసి సంతోషించాలని వచ్చిన బిడ్డలు మీరు దీవించండి నాయన. ఇంకా రానయ్యన్న బిడ్డలకు కూడా క్షేమకరమైన ప్రయాణాన్ని అనుగ్రహించమని నీ పాదముల పట్టి బ్రతిలాడుకుంటున్నాం నాయన. ఈ కూడికంతా నా తండ్రి నామ మహిమార్థమై జరుగునట్లు నాయన మీరే దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధెల్ల చేయమని ఈ కొద్ది వెలుపై పాద సన్నిధికి చేర్చుకొనమని మా కొరకు తరగా రానయ్యన్న యేసయ్య అతి శ్రేష్టమైన నామమును బట్టి మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని వాక్యము విందము. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 22 నుండి 31 వరకు శ్రీ ఎన్ రమేష్ గారు చదవలసిందిగా మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి కమిటీ వారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దైవ గ్రంథము నుండి యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 22వ వచనం నుండి 31వ వచనం వరకు చదువుకుందామండి. నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించేదను. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించేదను. అతడు వారికి కాపరిగా ఉండి వాటిని మేపును.
యెహోవానైన నేను వారికి దేవుడినై యుందును, నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించున్నట్లును అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. దుష్ట మృగములు దేశములో లేకుండా చేయుదును. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించేదను. దీవెనకరముగు వర్షములు కురియును. ఫలవృక్షములు ఫలించును. భూమి పంట పండును. వారు దేశములో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు. దుష్ట మృగములు వారినిక భక్షింపవు. ఎవరి వలనను భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు. మరియు వారు ఇక దేశములో కరువు కలిగి నశించిపోకుండానట్లు అన్యజనులు వారికి అవమానము ప్రాప్తించకుండానట్లు అన్యజనుల వలన వారికి అవమానము ప్రాప్తించకుండాను వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరిచేదను. అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు ఇశ్రాయేలీయులైన తాము నా జనులై ఉన్నారనియు వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ప్రభువారు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. శ్రీమతి సిహెచ్ వర్ష అవినాష్ గారు లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుండి 10వ వచనం వరకు వ్రాయబడిన దేవుని వాక్యము చదవలసిందిగా మనవి చేయబడుచు ఉన్నారు. సహోదరి మన పట్టణంలో ఎస్ఐగా ఏర్పాటైన ప్రియులు మరి సంఘ ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారు. వారి సతీమణి పైకి వచ్చి నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన కొత్త నిబంధన పాఠ్యభాగము లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 20వ వచనం వరకు. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 20వ వచనం వరకు ఇలాగ రాయబడినది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిల్చెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానువాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తన యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించుచున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలని తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఇంతటితో ఈ వాక్య పర్యాంతం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16 నుండి 21 వరకు శ్రీమతి శ్యామల గారు చదవలసిందిగా
మనవి చేయుచున్నాను. దేవుని నామానికి స్తోత్రాలు. నన్ను ఈ విధంగా దేవుడు మీ ముందు మరలా సంఘంతో చేర్చి ఈ విధంగా నన్ను నిలబెట్టినందుకు దేవదేవునికి కోట్లాది స్తోత్రాలు. సంఘ కాపర్లకు నా కొరకు ప్రార్థించారు, వారికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రార్థించిన మీ అందరికీ వందనాలు. ఈనాటి ఆరాధనకు ఏర్పాటు చేసిన పత్రికల భాగంగా అపోస్తలుడు పౌలు గారు హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయము 16 నుండి చదువుకుందాం 21 వరకు. ఉపకార ధర్మము చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. మా నిమిత్తము ప్రార్థన చేయుడి. మేమన్ని విషయముల్లోనూ యోగ్యంగా ప్రవర్తించగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొంచున్నాను. మరియు నేను మరి త్వరగా మీ వద్దకు మరలా వచ్చినట్లు ఈలాగ చేయవలనని మరి ఎక్కువగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని స్థిరపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. శుద్ధ రాత్రి సద్దనంగా అందరూ నిద్రపోవ, శుద్ధ దంపతులు మేల్కొనగా పరిశుద్ధుడైన బాలకుడు దివ్య నిద్రపొమ్మా. అవునయ్యా, బాల్యంలో పుట్టినప్పుడు నిద్ర నీకు మంచి నిద్ర, పెరిగి పెద్దవాడైనప్పుడు నిద్రలేని రాత్రులే, దివారాత్రులు నిద్రలేనివాడుగా మా మధ్య సంచరించి శాంతి సమాధానముతో నెమ్మది పరిచి మమ్మల్ని దీవించిన యేసయ్య, ఈ సమయంలో నీ పుట్టిన విశిష్టతలు జ్ఞాపకం చేసుకుంటూ స్మరిస్తుండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం ఉండులాగున నీ కృప అనుగ్రహించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మరొక మారు ప్రభు నామములో యేసయ్య పుట్టిన సందర్భంగా తిరిగి మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేయుచున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా తన శాంతి సమాధానములతో నిత్యము నింపుదల కలుగు చేయునుగాక. ఆమేన్. అడ్వెంట్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ఆగమనం. క్రీస్తు ఆగమనం అనేది మనం ప్రభు యొక్క పుట్టినను దినము జ్ఞాపకం చేసుకుని ఆగమనం వచ్చిన సందర్భంగా ప్రభు జన్మను జ్ఞాపకం చేసుకుని ప్రభుకి స్తుతులు చెల్లిస్తూ ఆనంద ఉత్సాహములతో ప్రభుని గణపరిచేటువంటి ఈ పండుగ ఎల్లరకు సంతోషమునిచ్చే పండుగ. కుటుంబాలు సాధ్యమైనంత వరకు
ఒక చోటకు వచ్చి పండుగను ఆచరించే రీతిలో ఈ పండుగ చాలా ప్రాముఖ్యమైన పండుగగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రిస్మస్ అనేటప్పటికీ దూర ప్రదేశాల్లో ఉన్న బిడ్డలు లేక ఇతర ప్రదేశాలకు ఉద్యోగరీత్యా కావచ్చు, చదువు రీత్యా కావచ్చు, మరి దూరంగా ఉండి పండుగ వచ్చేటప్పటికి నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళాలా, ఎప్పుడు ప్రభువుని సేవించాలి అని ఈ పండుగ ఆచరించడంలో మనం ఎంతో ఉబలాడపడుతుంటాం, సంతోషపడుతుంటాం. అలానే నూతన వస్త్రములు కొనుక్కోవడం, అలాగనే తనను ప్రేమించిన వారికి బహుమతులు ఇవ్వడం, బీదల ఎడల కటాక్షము కలిగి బీదల కొరకు ఆయా రీతులుగా ప్రభుని మహిమపరుస్తూ సహాయం చేయడం, ఇది మనకి ఆనవాయితీగా ఉన్నది. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటుంటే యేసయ్య పుట్టినప్పుడు ఇందాక పాడిన పాటలో తెలుగులో శుద్ధ రాత్రి సద్దనంగా అందరూ నిద్రపోవా అన్న కొంచెం అవి సంస్కృత పదాలతో కూడిన పాట. అదే ఇంగ్లీష్లో అయితే అందరికీ అర్థమయ్యే రీతిలో సింపుల్ లాంగ్వేజ్లో ఆ పాట చక్కని రీతిలో ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. సైలెంట్ అన్న మాట అందరికీ తెలుసు. నైట్, సైలెంట్ నైట్ అందరికీ తెలుసు. హోలీ నైట్ అందరికీ తెలుసు. శుద్ధ అనేటప్పటికీ శుద్ధను మళ్ళా నానార్థాలు ఉన్నాయి. శుద్ధీకరించుట, పరిశుద్ధపరచుట, నెమ్మది, రకరకాల మాటలు ఉన్నాయి. బట్ సైలెంట్, పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే ఉపాధ్యాయులు ఏమంటారు, సైలెంట్ సైలెన్స్ సైలెన్స్ అని అరుస్తారు. తల్లి తన బిడ్డ నిద్రపోతున్నప్పుడు ఏమంటుంది, అల్లరి చేయొద్దు, బాబు నిద్రపోతున్నాడు అని తల్లి బిడ్డను నిద్రపుచ్చడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. డిస్టర్బ్ కాకూడదు. అదే ఇంగ్లీష్లో ఈ మొదటి వచనంలో సైలెంట్ నైట్, హోలీ నైట్, ఆల్ ఈస్ కామ్, ఆల్ ఈస్ బ్రైట్ అంటే శబ్దం ఎక్కువ రాకూడదు. బాబు నిద్రపోతున్నప్పుడు శబ్దం రాకూడదు. ఆ తల్లి హృదయంలో ఉన్న బిడ్డ ఎడల జాగ్రత్త. ఆ పదంలో సైలెంట్ నైట్, హోలీ నైట్, నిశ్శబ్దం ఉన్న రాత్రి, రౌండ్ అండ్ వర్జిన్ మదర్ అండ్ చైల్డ్. వర్జిన్ అన్నాం కదా, కన్యకకు పుట్టిన బాబు, ఇద్దరు కూడా ఆ నిశీదిలో నిశ్శబ్ద వాతావరణంలో వారు ఉండి అక్కడ అంటాడు, గ్లోరియస్ ఇన్ఫెంట్స్ టెండర్ అండ్ మైల్డ్. ఆ చంటి బిడ్డ ప్రకాశమానమైన బిడ్డగా ఉన్నాడు గనుక ప్రభు ఆ పాటలో స్లీప్ ఇన్ హెవెన్లీ పీస్, పరలోకపు శాంతి కలిగిన నిద్రపోనానా అని ఆ మొదటి వచనంలో
ఆ కీర్తనకారుడు చక్కగా రాస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే, ప్రభువుని మనం హత్తుకున్న తర్వాత ప్రభుని నిద్రపుచ్చుతున్నామా, లేకపోతే ఎప్పుడు కూడా ప్రభుని లేపి నాకు ఈ సమస్య వస్తుంది, నాకు ఈ పరిస్థితి వచ్చింది, నాకు జబ్బులు వచ్చింది, వ్యాధులు వచ్చినాయని మనం లేపుతున్నామా? ఆయన ప్రశాంతతను మనం డిస్టర్బ్ చేస్తున్నామా అన్న రీతిలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు యొక్క కృపలో ఈరోజు నేను వర్తమానం ఏ విషయం చెప్పాలని అనుకుంటున్నప్పుడు నాకు కలిగినటువంటి ప్రేరణలో గొల్లల గురించి ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. గొల్లలు అనేటువంటిది చాలా ప్రత్యేకమైన రీతిలో ప్రభువుని జ్ఞాపకం చేసుకునే గొల్లలు. వాస్తవానికి మన దేవుడు ఒక రక్షణ ప్రణాళికలో, మానవాళికల ప్రణాళికలో మానవుని కొరకు ఆయన చేసినటువంటి కృప కలిగినటువంటి అనేక కార్యాలలో మొన్న 22వ తారీఖున గెర్షం గారు వాక్య సందేశం ఇచ్చినప్పుడు పాపం అనేటువంటిది లేని పరిస్థితులలో భూలోకములో పాపమును ప్రవేశపెట్టాడు మానవుడు. పాపమును ప్రవేశపెట్టిన సందర్భంగా ఏ మానవ శరీరములో మానవుడు పాపమును ప్రవేశపెట్టాడో తిరిగి మానవ శరీరముతోనే పాప పక్షాలను జరగాలి గనుక ఆయన ఈ లోకంలో జన్మించాడు అని ఆయన జ్ఞాపకం చేశారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటుంది ఏంటంటే, మానవుడు ఈ లోక జీవితంలో జీవిస్తున్నప్పుడు, తన ఆలోచనల ప్రకారంగా జీవిస్తున్నప్పుడు మానవుడు తనంతట తాను సరిదిద్దుకోలేని పరిస్థితులలో మానవునికి తప్పనిసరిగా సరిదిద్దేవాడు కావాలి. ఆ సరిదిద్దు ప్రణాళిక అనేది కాపరత్వం. మానవుని సరిదిద్దే అనేటువంటి ప్రణాళిక, ఆ ప్రణాళిక కాపరత్వం. దేవుడు మనకి ఒక షెఫర్డ్, కాపరి, దేవుడే మనకి ఒక కాపరి అన్న సందేశం మనం చూస్తూ ఉంటాం. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూచినప్పుడు, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో 11వ వచనం చూచినప్పుడు, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం చూచినప్పుడు అక్కడ అంటాడు, ఇదిగో దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందు. నేనే నా గొర్రెలను వెదకి. పరిశుద్ధుడైన దేవుడు, నేను దేవుడును, నేనేం శాశ్వతది, శాసనం జరగాల్సిందే అనేటువంటి అనదగినటువంటి దేవుడు. నేను అక్కడ నుండి శాసిస్తే ఎవరన్నా ఏది చేయాల్సిందే. శాసనకర్తను, క్రియేటర్, నేను సృష్టికర్తను, నేనేం చెప్తున్నా చేయాల్సిందే. మన బిడ్డల ఎడల మనం కొన్నిసార్లు ఎదిగిన తర్వాత
బిడ్డలని మనం కంట్రోల్ చేయడానికి ఆలోచన చేస్తున్నప్పుడు అనుకుంటాం, అరే నా మాట వినరా నువ్వు అంటాం, నా మాట వినవే అంటే నేను నిన్ను కన్నాను కనుక నేను శాసిస్తున్నాను అంటాడు. కానీ ఈ కాపరి శాసించే కాపరి కాదు, ఈ కాపరి ప్రేమించే కాపరి. ఈ కాపరి సామాన్యమైన కాపరి కాదు. దేవాది దేవుడైన యెహోవా ఈ లోకంలో నేను ఒక కాపరిగా వస్తాను. అది దేవుని యొక్క ప్రణాళికల్లో దేవుడే ఒక కాపరిగా ఈ లోకానికి రావడం అనేటువంటిది ఒక విశిష్టత సూచిస్తుంది. దేవుడే ఈ లోకానికి ఒక కాపరిగా మన మధ్య నివసించుట అనేటువంటిది. అదే మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో యోహాను చూచినటువంటి దర్శనంలో దేవుడు మరి ఎవరు ఈ కాపరి ఎవరు, ఈ కాపరి ఎవరు? దేవాది దేవుడే కాపరి అని మనం చెప్తున్నప్పుడు యోహాను కలిగినటువంటి దర్శనంలో ఆ కాపరి ఈ లోకానికి వచ్చిన కాపరిని గురించి ఆయన మాట్లాడుతూ ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో 17వ వచనం మనం చూచినప్పుడు, ఏలయనగా సింహాసనము మధ్య నుండి గొర్రెపిల్ల కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకును వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. చాలండి. ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్య ఆయన ఒక కాపరిగా వచ్చాడండి, కాపరిగా వచ్చాడు. యోహాను సువార్తలో 10వ అధ్యాయం చెప్తా ఉంటే నేను మంద కాపరిని చెప్తాడు, నేనే కాపరిని అని చెప్తాడు. కానీ దేవాది దేవుడే యేసే రాకముందే నేను వారికి కాపరిగా ఉంటాను, వారిని కాపరిగా నేను నడిపిస్తాను. ఈ లోకంలో వాళ్ళు చేసేటువంటి ప్రతి పనిలో దేవుని విస్మరించి జీవిస్తున్న కాలంలో దేవుడు వారు చేసిన తిరుగుబాట్లలో దేవుడు వారిని ఏ రీతిగా నడిపించాడో, దేవుడు ఏ రీతిగా మనని ఒక కాపరిగా ఐగుప్తు దేశము నుండి ఆయన పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి ఎలాగో తీసుకువచ్చాడో ఇందాక చదివినటువంటి ఉత్తర ప్రత్యుత్తర భాగాల్లో ఆ విశేషాలు చాలా మనం చూస్తాం. అక్కడ ఆయన మాట్లాడుతున్నప్పుడు 78వ కీర్తనలో యేసయ్య దేవాది దేవుడు 52వ వచనం చదివి మొట్టమొదట ఉత్తర ప్రత్యుత్తర భాగాల్లో 52వ వచనం చదివినప్పుడు అక్కడ ఏం కనపడుతుంది మనకి? అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను, ఒకడు మందను నడిపించున్నట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. ఎవరు నడిపించాడు? యెహోవా దేవుడు. యెహోవా దేవుడు ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలుని తీసుకొని వస్తున్నప్పుడు వారందరినీ ఒక మందగా నడిపించాను. దేవాది దేవుడు ప్రణాళికలో మనం నడిపించుటలో కాపరత్వాన్ని సూచిస్తూ ఉన్నాడు. వీళ్ళు చేసినటువంటి పనులు కూడా మనం చదివిన దానిలో ఎంత దుర్మార్గమైన పనులు చేశారు. దేవునిని విస్మరించారు, దేవుని మాటకు తిరుగుబాటు చేశారు, దేవుని తట్టు తిరగక తమ ఆశల తట్టు తిరిగారు. చాలా చాలా పరిస్థితులు వాళ్ళు సృష్టించుకుని అక్కడ అంటారు,
వాళ్ళు ఏ రీతిగా మరి వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. ఆయన అంటాడు చూడండి 58వ వచనంలో అంటాడు, ఉన్న స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించేది, విగ్రహములను పెట్టుకుని ఆయనకు రోషము కలుగు చేసి. అబ్బా ఏంటండి, విగ్రహములు కలుగు చేసుకొని. ఏంటి విగ్రహాలు? మానవుని జీవితంలో విగ్రహాలు అనేవి చాలా రకాలు ఉన్నాయి. డబ్బును బట్టి పూజించే విగ్రహం. నాకు డబ్బు ఉంది, నేను డబ్బునే పూజించుకుంటాను. నాకు పదవి ఉంది, నేను పదవినే పూజించుకుంటాను, నాకెవరు అక్కర్లేదు. వీ క్రియేట్ అవర్ సెల్స్ అండ్ ఇమేజెస్ ఇంటర్నల్లీ. అహంకారంతో కూడిన జీవితాలు. ఆ అహంకారం, దేవుడు ఇంత మందలాగా మమ్మల్ని నడిపించుకొచ్చాడే, నీళ్లు లేకపోతే నీళ్లు ఇచ్చాడు మాకు, ఆహారం లేకపోతే ఆహారం ఇచ్చాడు, మన్నాను కురిపించాడు. ఎంత చేసినప్పటికీ వాళ్ళు వచ్చి ఏం చేశారు? నందిని చేశారు, దూడను చేసి దూడను పూజించి డాన్సులు వేయడం మొదలుపెట్టారు. ఇక్కడ దేవుడని యెహోవా, మన తత్వం తెలిసినటువంటి దేవుడని యెహోవా ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు, ఎంత పరిస్థితిలో వీళ్ళు ఉన్నప్పటికీ, ఎంత దిగజారుతనంలో ఉన్నప్పటికీ దేవుడు వారిని ఏ రీతిగా జ్ఞాపకం చేసుకున్నాడు చూడండి. ఏ రీతిగా జ్ఞాపకం చేసుకున్నాడు? 68వ వచనంలో యోధా గోత్రము తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన దోచుకొనెను, స్థాపించినట్లు తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. ఇంత చేసినప్పటికి కూడా ఒక కాపరి యొక్క గుణ లక్షణాల్లో స్పష్టంగా కనబడుతుంది ఏంటంట, ఎంత తిరుగుబాట్లు చేసినప్పటికి కూడా దేవుడు కనికరించి వాడికి ఒక మందిరాన్ని ఇచ్చాడు, మందిరాన్ని కట్టించాడండి. ఆ మందిరాన్ని కట్టించినటువంటి ఆ పరిస్థితుల్లో ఆయన చూడండి, ఆ తర్వాత వచ్చినప్పుడు అంటాడు చూడండి, 70వ వచనం చూద్దాం ఒకసారి. దావీదును కనుగొని గొర్రెల దొడ్డలో నుండి పిలిపించెను, మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతను రప్పించి. చూడండి, ఇక్కడ దావీదుని, గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని మనుషుల కాపరిగా తీసుకొస్తానంటున్నాడు. అక్కడ దేవుడి యొక్క ప్రణాళికలో దేవుడే కాపరిగా ఉన్నాడు. దేవుని అనుసరించి దేవునికి విధేయులైనటువంటి వాళ్ళని కాపరులుగా వాడుకుంటున్నాడు. దావీదు ఆ కాపరత్వానికి నాయకుడై ఉంటాడు. గొర్రెల దొడ్డిలో నుండి నేను ప్రజలనేటువంటి గొర్రెల దగ్గరికి నేను తీసుకొస్తున్నాను నిన్ను. ప్రియమైన వారలారా, ఇది రక్షణ ప్రణాళికలో దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. గనుక మానవుని ఎడల దేవుని యొక్క సంకల్పం, మానవుడు రకరకాలైనటువంటి జీవితాలు జీవిస్తున్నప్పుడు దేవుడు వారిని ఏ రీతిగా మందగా చేర్చి ఒక క్రమానికి నడిపించాడో, యేసయ్యను హత్తుకున్న మనం, యేసయ్యను రక్షకునిగా స్వీకరించిన మనం, వాక్యము ద్వారా, వాక్యమే మనకు ఒక మార్గదర్శిగా మనం నడిపించడానికి యేసయ్య ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చెప్తున్నాం. శరీరధారిగా, వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి మహా కృప కలిగిన కార్యం ఏంటంటే, దేవుడు మనల్ని ఎలాగా
గొర్రెల మందలను ఏ రీతిగా గొర్రె కాపరి ఏ రీతిగా పాలిస్తాడో, ఏ రీతిగా పెంచుతాడో ఆ రీతిగా దేవుడు మన పెంచుతాను అన్న వాక్యం బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల కనపడుతుంది. యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తే 40 అధ్యాయం మనం చూస్తే 11వ వచనం చూస్తే గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును అంటాడు. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. సో దేవాది దేవుడే ఒక కాపరిగా ఉన్నటువంటి దేవాది దేవుడు, యెహోవా నామము పేరట ఇశ్రాయేలు ప్రజలు నడిపించినటువంటి దేవాది దేవుడు దావీదును, యోధ వంశస్థులు, ఇశ్రాయేలు అందరినీ కూడా మందగా నడిపించవలసిన దావీదును ఏర్పరచుకున్నాడు. దావీదు తర్వాత మందను నడిపించిన నాయకులు చాలా పిచ్చి పనులు చేశారు. ఇందాక చెప్పుకున్నాం, విగ్రహారాధన చేశారు, రకరకాలైన పనులు చేశారు. ఆ పనులను బట్టి దేవుడు అక్కడ నుండి ఆ కాపురత్వం వాళ్ళ నుండి తీసిపడేశాడు. తీసివేసి మరలా యేసయ్యలో ఆ కాపురత్వం రావాలి, ఆ కాపురత్వం యేసయ్యలో రావాలి. అది దేవుడు ఆ రీతిగా మందను నడిపించడానికి కాపరులను ఏర్పాటు చేసుకున్నాడు. మోషే గొర్రెలకు కాపరిగా ఉన్నాడు. ఆ గొర్రె మంద కాపరిగా ఉన్న మోషే అప్పటి వరకు ఐగుప్తు దేశంలో ప్రజల మీద ఏలుబడి చేసిన వాడు, ప్రజలకు రాజుగా ఆ హోదాలో ఉన్నవాడు, అందరి చేత అభిమానించబడినవాడు. ఏమైపోయాడు? పారిపోయి గొర్రెల మేపుకోవడం కూర్చాడు, గొర్రెలు మేపుకోవడం మొదలెట్టాడు. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఎక్కడికి రావాలి, గొర్రెల మందలోకి రావాల్సిందే. నువ్వు కాపరి అయితే గొర్రెల మంద కాపరిగా ఉండాలా, లేకపోతే ప్రభుని ప్రేమితే నువ్వు గొర్రెగా ఉండాలా. అది దేవుడు ఆయన మన నుండి ఆశించేది. అలాగా దేవుడు మోషేను గొర్రెల మందను నడిపించేటువంటి మోషేను దేవుడు ఇశ్రాయేలును నడిపించడానికి మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చాలా విశేషమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన వారలారా, ఇప్పుడు మనం దేవుడు కాపరిగా మనుషులు కాపరులుగా నడిపించాడు. ఈ రోజున మనం నేర్చుకోబోతున్నటువంటి మాట ఏంటంటే గొర్రెల కాపరులు. యేసయ్య పుట్టినప్పుడు బెత్లెహేములో గొర్రెల కాపరులు అక్కడ పొలంలో మందను కాచుకుంటున్నారు. ఎవరి గొర్రెల కాపరులు? సాధారణంగా యెరూషలేము దేవాలయం చాలా చాలా గొప్ప దేవాలయం, మన అందరికీ తెలుసు. దేవాలయానికి మందలు కలిగినటువంటి వాళ్ళు తొలుచూలు గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ పశు సంపదను తీసుకొచ్చి మందిరానికి కానుకగా ఇస్తారు. అలాగా మందిరానికి వచ్చేటువంటి పశు సంపద, గొర్రె సంపద, మేకల సంపద విస్తారంగా ఉంటాయి. కొన్ని వేల గొర్రెలు ఉంటాయి. అందుచేత ఆ గొర్రెలు మేపటం యెరూషలేము నాయకులకి అంత చేయలేరు. అన్ని గొర్రెలను మేపాలంటే కష్టం. అందుచేత ఏం చేస్తారంటే చుట్టుపక్కల ప్రదేశాల్లో ఒక్కొక్క మందను ఒక్కొక్క ప్రాంతంలో పెట్టి అక్కడ కాపలను ఏర్పాటు చేసి ఆ గొర్రెలు పెంచుతూ ఉంటుంది యెరూషలేము సంఘ ఆలయం వాళ్ళు. ఇక్కడ ఒక విశేషం చెప్తాను. విశేషం ఏంటంటే మన దేవుడు మరి ఎలాంటి దేవుడు, మన దేవుడు ఎలాంటి దేవుడు? దిక్కులేని వారిని ప్రేమించే దేవుడు, అనాథలను ప్రేమించే దేవుడు, విధవరాళ్లను ప్రేమించే దేవుడు. అలానే మరి తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలను ప్రేమించే దేవుడు అన్న సూచనగా యెరూషలేము దేవాలయం ప్రసిద్ధిగాంచింది. ఎందుకంటే అనాథలైనటువంటి వారు, దిక్కులేని వారు, బీదలైనటువంటి వారిని దేవాలయం దగ్గర తీస్తుంది.
వారికి భోజనం పెడుతుంది, అన్న వస్త్రాలు ఇస్తుంది, వారిని సేవలో వాడుకుంటుంది. ఈ గొర్రెల కాపరులు ఎవరంటే తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథలుగా ఉన్నటువంటి వారు, లేక కుటుంబంలో ఏ ప్రేమను నోచుకొని వారు మందిరాన్ని ఆశ్రయించేవారు. ఆ మందిరములో ఆ దిక్కులేని వాళ్ళకి స్థానం కల్పించేవారు. ఇప్పుడు కూడా మరి ముస్లిం మాస్క్లో, మసీదులో ఈ పద్ధతి ఇప్పుడు కూడా ఉంది. హైదరాబాద్ నగరంలో మసీదుల్లో ఈ పల్లెటూరు నుండి దిక్కులేని వాళ్ళు వెళితే వాళ్ళకి బయట పగలంతా పని చేసుకుంటే రాత్రి షెల్టర్ మసీదులో ఇస్తారు. మసీద్ ఆవరణలో పడుకోవడానికి వాళ్ళకి అనుమతి ఇస్తారు. అలాగనే మన ద్వితీయోపదేశ కాండంలో మనకి రాయబడినటువంటి విధానంలో అవశ్యముగా బీదైన వారికి నీ చెయ్యి చాపవలెను. అవన్నీ నేను చాలా వాక్యాలు చెప్పవచ్చు, దానిలో చాలా వాక్యాలను ద్వితీయోపదేశ కాండం, నిర్గమాకాండంలో కూడా ఆ మాటలు ఉంటాయి. దరిద్రులకు అవశ్యముగా నీవు చేయి చాపాలి, దిక్కులేని వాళ్ళని బాధ పెట్టకూడదు. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ అంటాడు, చూడండి ఒకసారి. తల్లిదండ్రులు లేని వారిని, విధవరాలికి న్యాయం తీర్చి, పరదేశి యందు దయ ఉంచి, ఆ పరదేశులు మనకి ఎంత జాలి చూపించాలి. కనుక అదే పద్ధతి ఇప్పుడు కూడా మసీదులో ఉంటుంది. ముస్లిమ్స్ మరి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, కొంతమంది తెలుసు అనుకుంటాను నేను. మసీదుల్లో షెల్టర్ ఇస్తారు. గనుక ఈ యెరూషలేములో బీదలైన వారు, అనాథలైన వారు, దిక్కులేని వారు వచ్చినప్పుడు వీరికి పని కల్పిస్తారు. ఎక్కడ పని కల్పిస్తారు? యెరూషలేముకు దూరముగా మందలను పెడతారు. అక్కడ మంద పెడతారు. ఒక్కొక్క దొడ్డి ఏర్పాటు చేస్తారు. గొర్రెలకు ఒక దొడ్డి ఏర్పాటు చేస్తారు. ఆ దొడ్డిలో గొర్రెలను పెడతారు అక్కడ. అలాగే బెత్లెహేములో కూడా యెరూషలేముకు సంబంధించిన గొర్రెల దొడ్డు ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరులు ఎవరు అన్న ప్రశ్న వేసుకుంటే, ఈ గొర్రెల కాపరులు యెరూషలేము దేవాలయంలో దిక్కులేని వారు, బీదవారు, అవసరత ఉన్నవారు, దేనికి నోచుకోలేని వారు ఆ స్థలానికి వచ్చి అక్కడ షెల్టర్ పొంది వాళ్ళకి మందను అప్పగించినప్పుడు ఆ మందను కాస్తూ ఉంటారు. కనుక బెత్లెహేములో ఆ పొలములలో ఉన్నటువంటి మంద కాపరులు ఎవరు అని మనం ప్రశ్న వేసుకుంటే ఎవరంట? బీదలైన వారు, పరిశుద్ధ మందిరమును ఆశ్రయించిన వారు, దేవునిని హత్తుకుని దేవుని కొరకు జీవించేవారు, పరిశుద్ధ యెరూషలేము దేవాలయం ఏది శాసిస్తే దానిని అనుసరించేటువంటి వారు ఆ స్థలంలో గొర్రెలు కాయడానికి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు. అది యోబు కూడా జ్ఞాపకం చేస్తాడు. యోబు కూడా అంటాడు, మొర్రపెట్టి దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని. విడుదల. అలాంటి వారికి నా మందిరము ఒక సహాయ కేంద్రంగా ఉండాలి. మన మందిరం అలాంటి వారికి సహాయ కేంద్రంగా ఉండాలి. మనం అనుకుంటాం చాలాసార్లు, మనకు వచ్చిన డబ్బులు మనం జాగ్రత్తగా దేవాలయం నిర్మించుకుందాం, కోట్లు పెట్టుకుని నిర్మించుకుందాం, లక్షలు పెట్టి నిర్మించుకుందాం. బట్ వాక్యం ఏం చెప్తుంది? ఈరోజు కూడా అదే మాట చెప్తుంది. యోబు గ్రంథం చూద్దాం, 29వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని. కదండి,
అది ఈ గొర్రెల కాపరులను దేవుడు విడిపించి ఆ గొర్రెలు మేపడానికి అక్కడ పొలంలో గొర్రెలను కాచుకుంటా ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈ దీనులు ఎలాంటి దీనులు వీళ్ళు ఎలాంటి దీనులు వీళ్ళు, ఏ స్థితిలో ఉన్నటువంటి వారు వీళ్ళు కలిగినటువంటి జీవిత రహస్యాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీనులకు సువార్త ప్రకటించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు అని యెషయా 61:1 కూడా జ్ఞాపకం చేస్తాడు. దీనులకు సువార్త ప్రకటించడానికి వచ్చాను నేను. ఆయన ఇచ్చినటువంటి వర్తమానం చీకటిలో ఉన్న మనుషులు గొప్ప వెలుగును చూచిరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దరిద్రులు మొర్ర పెట్టగా మనం మొర్ర పెడుతున్నట్టు దేవుడు ఆలకించును. దీనుడైనవాడు మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఆలకిస్తాడు. ఆలకించి దేవుడు వాడికి సహాయం చేస్తాడు అన్న సందేశం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ప్రభు అంటాడు, ఏమంటాం, శరణానంద మౌంట్ కొండ మీద ప్రసంగంలో ఆయన అంటాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. తర్వాత పరలోక రాజ్యము కొరకు సిద్ధపరచడానికి దేవుడు ఈ గొల్లల్ని ఏర్పాటు చేశాడు. పరలోక రాజ్యానికి మీరు వెళ్ళాలి అనేటువంటి సుసమాచారాన్ని అందించడానికి ఆత్మ విషయం అంటే అన్ని రకాలుగా దీనులైపోయారు. ఈ లోకంలో దీనత్వం వచ్చింది. డబ్బు లేదు, అమ్మ లేదు, నాన్న లేడు, నాకంటూ ఎవరూ లేరు. కొన్నిసార్లు మన జీవితాల్లో కొందరు చెప్తూ ఉంటారు, అయ్యా నాకు అందరు బిడ్డలు ఉన్నారు కానీ నేను ఒంటరిగా ఉంటున్నానయ్యా, ఒంటరిదాన్ని అయిపోయినయ్యా, నా కొడుకులు కూడా చూసే స్థితి కనపట్టలేదు, నా కుమార్తెలు కూడా చూసే పరిస్థితి కనపట్టలేదయ్యా అని ఏడ్చినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. మనమేం అతీతం కాదు. కానీ దేవుని యొక్క కృపలో దేవుడు మనల్ని ప్రేమించి సహాయం చేసినటువంటి అనేక కుటుంబాలు కూడా కనపడతాయి మనకి. తల్లిదండ్రులు బిడ్డలను ఎంత బాగా చూసుకుంటారు. ఏది చిన్న కష్టం వచ్చినా తల్లిని కానీ తండ్రిని కానీ నెగ్లెక్ట్ చేయరు. కానీ ఏ స్థితికి నోచుకోలేనటువంటి వారి కొరకు యేసయ్య ఆయనే వ్యక్తిగతంగా ప్రార్థన విన్నపమును ఆలకించి సహాయం చేసేటువంటి గొప్ప దేవాది దేవుడు అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ గొర్రెలు కాపరులు మరి ఆ మందను కాయడానికి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక లక్షణం చెప్తాను. ఏం లక్షణం అంటే, గొర్రెలు కాయాలి అంటే ఏముండాలా? అక్కడికి వెళ్ళి గొర్రెల మందను అక్కడ పెట్టుకుని నిద్రపోతే ఏమైపోతే మనకు తెలియదుగా. గనుక గొర్రెల కాపరులకు ఇవ్వబడిన ఒక బిరుదు జాగరూకులు అంటారు. జాగరూకులు అంటే నిత్యం కూడా మేల్కొని కాపలా కాసేటువంటి వారు జాగరూకులు. కనుక ఈ గొర్రె కాపరులు నిద్రను తట్టుకొని భారమును తట్టుకొని కాపలా కాసేటువంటి వారు జాగరూకులు. వీళ్ళు అనుక్షణము కూడా ఏ గొర్రెకి ఏం కష్టం వస్తుందో, ఏ గొర్రె మీద ఏ శత్రువు వస్తాడో, ఏ గొర్రెని ఎవరెత్తుకుపోతారో అని జాగ్రత్తగా కాపుదల కాయాలి. చాలాసార్లు మనం చూస్తాం, పేపర్లో చూస్తుంటున్నాం, ప్రయాణాలు చేస్తున్నప్పుడు కారులు చాలా దూరం నుండి వస్తున్నాడు, ఆ నిద్ర తట్టుకోలేక అది ఎదుర్కొన్నటువంటి కారును గుద్దిందో, లేకపోతే కారు ఇంకొక కారును గుద్దిందో, లేకపోతే పక్కకెళ్ళి చెరువులో పడిపోయిందో. ఎందుకంటే నిద్ర వచ్చి. ఎందుకంటే ఈ మాట ఎందుకంటే ఏం చెప్తున్నానంటే, డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళు
నువ్వు ఏమాత్రం ఏమరపాటుతో కనుక డ్రైవింగ్ చేస్తే నీ ప్రాణానికి ఆపద, ఎదుటివాని ప్రాణానికి ఆపద, నీలో ఉన్న నీకు కూడా ప్రాణ ఆపద. ఏ రోజు చూసినా ఏదైనా పేపర్లో చూస్తూనే ఉంటాం మనం, ఏదో ఒక యాక్సిడెంట్ అయింది. నిద్ర లేమిని తట్టుకోవాలి. ఒకసారి మన హాస్పిటల్లో పనిచేసిన సుబ్బారావు గారు ఒకసారి నాతో మాట్లాడుతున్నాడు. ఒకసారి మెడ్రాస్ వెళ్ళారంట అమ్మగారిని తీసుకొని. అమ్మగారి పేరు మర్చిపోయాను. డాక్టర్ గారు కాదు, టింపినమ్మ గారు కాదు, కానీ ఇంకొక మిషనరీ అమ్మగారు, బిజినెస్ మేనేజర్. అమ్మగారిని తీసుకుని మెడ్రాస్ వెళ్ళారంట. మెడ్రాస్ వెళ్ళి వస్తున్నారంట. వస్తూ ఉంటే మంగళగిరి ఇంక అవతలకు వచ్చేటప్పటికి కునిపాట్లు వస్తున్నాయంట. కునిపాట్లు వస్తుంటే వెనకాల ఉన్నట్టు అమ్మగారు గమనించారంట. సుబ్బారావు బండి ఆపు, పక్కన తీసి బండి ఆపమన్నారు. ఆ బండి ప్రక్కన తీసి పెట్టారు. మన సుబ్బారావు గారే, మన ఇక్కడ ఉన్నటువంటి మన ఎదురుగా ఉండేవారు కదా, ఆ సుబ్బారావు గారే బండి పక్కన పెట్టన్నారంట. బండి పక్కన పెట్టాడు. కొంచెం పడుకో, అలా నిద్రపోమన్నారు. మంగళగిరిలో వచ్చిన తర్వాత మంగళగిరిలో ఆయన నిద్రపోయాడంట కాసేపు. ఒక అంత లేపలేదంట ఆమె. నిద్ర ఈయన లేచే వరకు ఆమె లేపలేదంట. నిద్రపోయిన తర్వాత అప్పుడు ఆయన లేపిందంట. డ్రైవర్ ఏమో జాగరూకుడుగా ఉండవలసిన వాడు జాగరూకుడుగా లేదంటే నిద్ర వచ్చింది. దానిలో ప్రయాణం చేసేటువంటి అమ్మగారు అయితే ఆమె నిద్రపోలేదు. ఎందుకు నిద్రపోలే? రాత్రిపూట ఎలాగుంటుంది? మన దేవుడు నిత్యము జాగరూకుడుగా ఉండి మనల్ని ప్రత్యేకంగా కాపాడేటువంటి దేవుడని ఈ జాగరూకుడు అనేటువంటి పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. జాగరూకుడు అన్న పదం జాగరూకుడు అన్నమాట. చూడండి, అది ప్రకటన గ్రంథంలో ఉంటుంది. 3:2 చదవక్కర్లేదు, దానిలో ఉంది. అక్కడ జాగరూకుడు అన్న పదం అక్కడ ఉంటుంది. అంచేత గొర్రెల కాపర్లకు ఉన్నటువంటి ఒక లక్షణాల్లో వాడు జాగరూకులు. ఏ రోజు ఎట్లా ఉంటుందో తెలియదు. అందుకే ప్రభు అంటాడు, ప్రభు రాకడ కూడా అలాగే ఉంటుంది, మెలుకోగలిగి ఉండండి అంటాడు. దొంగ వలె వస్తాడో, దోచుకునే వాళ్ళకి వస్తాడో ఆ రోజు తెలియదు కదా. గనక మెళకుగా ఉండుడి. ప్రభువే చెప్పాడు 25 మత్తయి సువార్త 25:42 ఆయన ఆ మాట అంటాడు. ఎప్పుడు వస్తాడు యేసయ్య, ఎప్పుడు వస్తాడు మనకి జాగ్రత్తగా ఉండండి. మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా ప్రభు సన్నిధిలో జీవించవలసిన జీవితాలు, ప్రభువు వాక్య ప్రకారం జీవించవలసిన జీవితాలు, ప్రభువుని హత్తుకొని జీవించవలసిన జీవితాలు. నాయకులే కాదు, విశ్వాసులే కాదు, ప్రతి వారు కూడా మెళకువ కలిగి జీవించవలసిన జీవితాలు, ఒక క్రమమైన రీతిలో ఉండవలసిన వారు అన్న సంగతి. కనుక మనం మత్తులమై ఉండక అన్న పదం ఉపయోగించి, మత్తులమై ఉండక. కనుక ఈ గొర్రెల కాపరులు మత్తు కలిగి ఉంటే దూతలు కూడా కనపడేవాడు కాదు. వాడు నిద్రపోతే దూతలు కనపడేవాడు కాదు. కనుక వాడికి ఇచ్చినటువంటి బిరుదు జాగరూకులన్న పదం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవది ఏంటంటే జాగరూకతతో పాటు కాయువారు. వాచ్ఫుల్. ఎంత జాగ్రత్తగా వీళ్ళు కాయాలి, ఎంత జాగ్రత్తగా కాయాలి. ఏ జంతువు ఎలాగొస్తుందో, విష జంతువులు ఎన్ని వస్తాయో ఏది రాకుండా కాపురు కాయాలి. అందుకని గొర్రెల కాపరి దగ్గర 2 కర్రలు ఉంటాయి. ఒక కర్ర దుడ్డు కర్ర దేనికి ఉపయోగిస్తారంటే, బయట నుండి వచ్చేటువంటి జంతువులు ఏదైనా వస్తే, పెద్ద పెద్ద జంతువులు వస్తే, పులులు, సింహాలు, ఎలుగుబంట్లు వస్తే వాటిని తోలడానికి దుడ్డు కర్ర ఉపయోగిస్తారు. రెండవ కర్ర చిన్న చేతి కర్ర. ఆ కర్ర ఎందుకో తెలుసునండి, గొర్రెల్ని అటు ఇటు తోలడానికి రెండవ కర్ర. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను
ఏమంటంట? ఆదరించును అన్నాడు. అది ఆ పదం. ఈ గొర్రెల కాపరుల దగ్గర 2 కర్రలు ఉన్నాయి. ఏం కర్ర? దుడ్డు కర్ర ఉంది, రెండవది దండం ఉంది. కాపరి అనేటువంటి వాడికి దుడ్డు కర్ర కావాలా? తప్పు చేసినప్పుడు దుడ్డు కర్రతో శిక్షించాలి. ఏది బయట నుండి ఏదైనా జంతువులు వచ్చినప్పుడు దుడ్డు కర్రతో కొట్టాలా? ఈ గొర్రెలు ఇటని పక్కన చెదిరిపోతుంటే ఆ కర్రతో వాటిని నెమ్మదిగా తోలాలి. గనుక ఈ కాపరి వాచ్ఫుల్ కాపరి, జాగ్రత్త పడేటువంటి కాపరి. ఈ కాపరి ఆ జాగ్రత్త పడుటలో మరి నిజంగా దేవుడు ఏ రీతిగా వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. జాగ్రత్త పడండి. కనుక గొర్రెల కాపరులు జాగ్రత్త పరులు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. జాగ్రత్త పరులు. మరి దేవుడు జాగ్రత్త పరుడుగా ఉన్నాడు గనుకనే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన చేసినట్టు ఉత్కృష్టమైన పనులు మనం చేసుకుంటే ఇందాక చదివిన పాత నిబంధన గ్రంథంలో చదివినటువంటి యెహెజ్కేలు గ్రంథం ఒకసారి చూద్దాం. ఒకసారి 23వ అధ్యాయం 38వ వచనం. జరిగించున్నారు. అదియుగాక ఆ దినముందే వారు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచిన దినముందే నేను నియమించిన విశ్రాంతి దినమును ఎంచిరి. విగ్రహముల పేరట చంపినవాడే అపవిత్రపరిచినటువంటి ఆ పరిస్థితులలో అపవిత్రపరిచిన ఆ పరిస్థితులలో దేవుడు ఎంత కనికరించి, ఎంత కృప చూపించి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అది మరి యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఆ దేవుడు ఆ ఇచ్చినటువంటి దానిలో అలాంటి పరిస్థితులలో దేవుడు కాపరి గనుక కాపరి స్వభావం చూపించాడు. చూడండి, ఆ కాపరి స్వభావం ఏంటంటే ఆ 34వ అధ్యాయంలో 23వ వచనం చూద్దాం. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. దావీదు ఉన్నాడా? ఇప్పుడు దావీదు ఉన్నాడా? ఎక్కడికి వెళ్ళిపోయాడు దావీదు? ఆయన మానవ మాత్రుడు కనుక దావీదు వెళ్ళిపోయాడు. కనుక దావీదు కాపరి కాదు మనకి. ఆ కాపరి ఎవరు అని అంటే చూద్దాం. ఆ 31వ వచనం చూద్దాం. 30వ వచనం 31వ వచనం అదే భాగంలో. అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు ఇశ్రాయేలీయులైన తాము నా జనులై ఉన్నారనియు వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చూచారా, యేసయ్య మనకు సెలవిస్తూ ఉన్నాడు. మీ ఆపదలలో, మీ యొక్క పరిస్థితులలో నేను జాగరూకుడుగా ఉండి మిమ్మల్ని కనిపెడతలేదు అనుకోవద్దు, అందరినీ కనిపెడుతున్నాను. అందుచేతనే నా కుమారుని యేసును ఈ లోకానికి మానవుడిగా పంపించాను నేను. ఆయన మిమ్మల్ని అందరినీ కూడా మీకు తోడుగా ఉంటాడు. ఇమ్మానుయేలుగా ఉంటాడు. జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఇచ్చినటువంటి ఆ కృప కలిగినటువంటి ఆ సహాయం, కాపరత్వంలో ఉన్న సహాయం, గొర్రెలు తిరుగుబాటు చేసినా, అల్లరి చేసినా వాటిని సహించి వాటిని క్రమపరిచేటువంటి వాడు కాపరి. యేసయ్య అంతటి కాపరత్వం కలిగిన యేసయ్యకి ఈ లోకానికి వచ్చాడు. ఈ రోజున మన జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు నన్ను విస్మరించిన నేను విస్మరించను. నీవు నన్ను తృణీకరించిన నేను నిన్ను తృణీకరించను. ఎల్లప్పుడూ నీ ఆపదలో నేను తోడై ఉంటాను. గనుక
నేను కాపరిగా ఈ లోకానికి వచ్చాను. కాపరిగా వచ్చి నేనేం చేయబోతున్నాను చూడండి, ఏం చేయబోతున్నాడు. చివరి వచనం 31వ వచనం, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలను మీరు మనుష్యులు అన్నాడు. నేను మీ దేవుడను. అక్కడ మీరు మనుష్యులు అన్నాడు. ఎందుకన్నాడు మనుషులని? మన తత్వం ఎలాంటి తత్వం, మన ఆలోచన ఎలాంటి ఆలోచనలు, మన జీవిత విధానం ఎలాంటి జీవిత విధానం, అది జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఎప్పుడు కూడా పక్కనే ఉండాలట. కాపరిగా మన పక్కన ఉండాల. ఈ వాచ్ఫుల్ అన్న మాట, అందుకే వాచ్ఫుల్. ప్రభు మనల్ని ఎప్పుడు కూడా కనిపెడుతూనే ఉంటాడట, కనిపెడుతూనే ఉంటాడు. మూడో విషయం ఏంటంటే ప్రొటెక్షన్, భద్రత. నిన్నటి దినాన సాయంకాలం మన మల్లికామ్మ గారి ఇంటికి వెళ్ళాను నేను. సాయంకాలం బాగా అమ్మగా చాలా కాలం మీద వెళ్ళి చూసేదని వెళ్ళాను నేను. వెళితే ఆమె ఒక సాక్ష్యం చెప్తాము. ఇటీవల కాలంలో ఆమె అలాగ నడుస్తుండగా సడన్గా తూలిలాగా వచ్చి పడిపోయిందంట. అక్కడ ఇన్ని బండరాళ్ళు ఉన్నాయంట. బండరాళ్ళు ఉంటే ఏ రాయి కాదు, ఏది కూడా చిన్న దెబ్బ కూడా తగలలేదు. ఆ యేసయ్య నన్ను ఇంత జాగ్రత్త కాపాడాడు. నా వయసు 88 సంవత్సరాలు. 88 సంవత్సరాల వయసులో ఇంత భద్రంగా కాపాడాడు. నాకు ఏ దెబ్బ తగలలేదు. నేను అలా కూలబడిపోయాను. నా కొడుకుని పిలిచాను, పరిగెత్తుకొచ్చాను. నా కోడకు వచ్చి నన్ను లేపారు. ఇది యెహోవా యేసయ్య కార్యం. అది యేసయ్య కార్యం. నేను నడిపిస్తాను నిన్ను ఎప్పుడు కూడా కనిపెట్టే దేవుడు నేను. అది ఎంత గొప్ప మాట. ఆమె సాక్ష్యం చెప్తున్నా ఆశ్చర్యపోయినా. అయ్యా ఇలాగుంది నా పరిస్థితి, దేవుడే నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అది ప్రభువును హత్తుకుని ప్రభులో జీవించే వారికి ఆ దేవుని కాపుదల ఎంతవరకు ఉందో, కాపు కాచే దేవుడు మన దేవుడు. అది జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. కాపుదల కాచే దేవుడు మనల్ని. కొన్నిసార్లు నా అడుగులు జారుడ కొద్దిగా తప్పాను అంటాడు. కొద్దిగా తప్పాను. అమ్మో ఇది కనుక అయితే ఈ వాటికి నీళ్ళలో పడిపోయేవాడిని, లేకపోతే ఎక్కడో నేల మీద పడిపోయేవాడిని. ఆల్ ద టైమ్ హీజ్ ఎ ప్రొటెక్టర్. అన్ని సమయాల్లో ఆయన మనల్ని భద్రపరిచే దేవుడు ఆయన. కనుక ఈ గొర్రెల కాపరులు భద్రపరిచేవారుగా అక్కడ ఉన్నారు. వీళ్ళు ఎవరంటే ఆర్ఫన్స్ అనుకున్నాం మనం. మరి ఇంత లక్షణాలు కలిగినటువంటి ఆర్ఫన్స్ వాళ్ళు ఎంతగా చేశారన్నమాట. అది భద్రపరచుకోండి. కనుక ఈరోజు మన భద్రత అనేటువంటి ఏంటి తెలుసునండి? నీ వాక్యమును నేను భద్రముగా నా హృదయంలో దాచుకొనుచున్నాను. ఆ వాక్యము శరీరధారి అయిన వాక్యాన్ని నేను భద్రంగా దాచుకొనుచున్నాను. ప్రభుని ప్రేమించిన వారం అయిన మనం ఆ వాక్యమును హృదయంలో భద్రపరుచుకొనుట. మరియమ్మ ఏం చేసిందట? ఆ గొల్లలందరూ వచ్చి ఆశ్చర్యపోయింది. ఎందుకు వచ్చారు వీళ్ళు, ఎక్కడి నుండి వచ్చారు? వాళ్ళని చూసిందంట. అవన్నీ కూడా హృదయంలో భద్రపరచుకొని చదివింది ఒక వాక్యం. హృదయంలో భద్రపరచుకొని. మన దేవుడు మనల్ని భద్రపరుస్తూ ఉంటే మనం భద్రపరచుకోవాల్సింది వాక్యమును మన హృదయాల్లో పెట్టుకుని భద్రపరచుకోవాల్సినటువంటి వారమే ఉన్నామనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వాక్యము ద్వారా మనము దేవుని యొక్క భద్రతలో ఉండవలసిన వారమై ఉన్నాం. అది గొర్రెల కాపరులు ఆ గొర్రెలను కాపాడడంలో ఆ భద్రత వాళ్ళు చేశారు. ఆ భద్రత చేసినటువంటి వారి విషయంలో మనం చివరికి ఒక మాట జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. అది హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో 20వ వచనం.
గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు గొర్రెల కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. మమ్మల్ని సిద్ధపరచును గాక. ఈ కాపరి ఎలాంటి మనల్ని ప్రొటెక్ట్ చేయడం, కాపాడడానికి ఏం చేశాడట? నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తము మన కాపాడడంలో, పాపముల నుండి కాపాడడంలో, ఈ లోక జీవితంలో మానవులను కాపాడటంలో, ఈ లోక జీవితంలో మన పరిస్థితుల నుండి కాపాడుటలో ఆయన రక్తమే ఆ కాపాడుదల గుర్తు. కాపుదల అనేటప్పటికీ రక్తము పెట్టవలసిన వాడు కాపరి, ప్రాణత్యాగం చేయవలసిన వాడు కాపరి. ఏదైనా జంతువు వచ్చినప్పుడు, పులి సింహం వచ్చినప్పుడు తన ప్రాణాన్ని ఒడ్డి గొర్రెలను కాపాడవలసిన వాడు. ఒక గుర్తు అది. కానీ యేసయ్యలో గుర్తు కాదు అది. యేసయ్య నెరవేర్చినవాడు, తన ప్రాణాన్ని, రక్తమును ధారపోసి ఆ భద్రతను ఏర్పరిచినవాడు దేవుడు యేసయ్య. కనుక ఈ రోజున ఆయన పుట్టిన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనకు ఆయన పుట్టాడని మనం ఎంతో సంతోషంగా, అందుకని సైలెంట్ నైట్, బాబు నిద్రపోనానా అన్నాం. ప్రభు సేవలో ప్రవేశించిన తర్వాత ఎంత నిద్రపోయాడు. గురువారం రాత్రి ఆ రోజంతా మందిరంలో ఉన్నాడు, బుధవారం అంతా మందిరంలో ఉన్నాడు, మందిరంలో దేవుని సేవలో ఉన్నాడు. ఆ రాత్రి ప్రార్థనకు వెళితే రాణువాడు పట్టుకుపోయారు. ఆ రాత్రి అంతా, ఆ రోజంతా నిద్రలేదు, బుధవారం రోజు నిద్రలేదు, శుక్రవారం ఉదయం అంతా తీర్పులోకి వెళ్ళాడు, శుక్రవారం అంతా రెస్ట్లెస్నెస్. అక్కడ నుండి శుక్రవారం నుండి ఆయనకి శ్రమలు ప్రారంభించబడ్డాయి. ఆ శ్రమలలో నిద్ర లేదు. ఎందుకు? నిన్ను నన్ను రక్షించడానికి ఆయన జాగరూకుడుగా ఉన్నవాడు తన ప్రాణమును త్యాగము చేసి ఈ లోకంలో శరీరానికి అవసరమైన విశ్రాంతి కూడా తీసుకోనకుండా ఆయన శిరోమరణం పొంది రక్తమును ధారపోసి మన రక్షణకు కారకుడాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు రక్షణ ఉన్నప్పుడే సమాధానం ఉంది, ప్రొటెక్షన్. యేసుని పేరు పెడతాం, రక్షణ యేసుని పేరు పెడతాం, కానీ ఆయన రక్తము లేకుండా మనకు శాంతి లేదు, సమాధానం లేదు. కనుక ఈ ఆఖరి ఆ వచనంలో ఆయన చెప్పేటువంటి మాట, నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. ఆ సమాధానం యేసయ్య వస్తుందని దూతలు ప్రకటించినప్పుడు ఈ గొల్లలు ఎంత ఆనందమైపోయింది. ఇదేంటి, మాకెవరు దిక్కులేరు అనుకున్నాం, మమ్మల్ని ఎవరు ప్రేమించరు అనుకున్నాము. అమ్మో, దేవదూతలు వచ్చి మమ్మల్ని దర్శించి, అబ్బబ్బ ఇంతకన్నా గొప్ప భాగ్యం ఉంది నాకు. వారు ఎంత ఆనందపడ్డారండి. నాన్నటువంటి వాడు లేనటువంటి పరిస్థితులలో దేవదూతలు వచ్చి ఆ గొల్లను దర్శించినప్పుడు వాళ్ళు ఎంత ఆనందపడి ఉంటారండి. వాళ్ళకి ఆనందం ఎక్కువైపోయింది. అందుకే మనం వెంటనే వెళ్ళిపోదాం, యేసయ్యని చూసేద్దాం పదండి అని బయలుదేరారు. వెంటనే బయలుదేరారు. ఆ మాటలు వింటూ ఉంటే ఆ రక్షకుడైన యేసయ్య, సమాధానమిచ్చే యేసయ్య, ఆ దేవదూతలు పంపాడయ్యా, మా దగ్గర దేవదూతలు వచ్చారయ్యా, దేవదూతలు వచ్చి మమ్మల్ని రక్షించేటువంటి యేసయ్య పుట్టాడంట, సమాధానకర్త పుట్టాడంట. దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవాలంటే ఒక మాట ఏంటంటే, గొల్లలు వాక్యము తెలియని వారు కారు. ఎందుకంటే అనాథలైన వారు కనుక, నిత్యము మందిర సేవలో ఉన్నవారు కనుక వారు తప్పనిసరిగా దేవుని మాట వినేవారు. వాళ్ళు
వినేవారు కనుక ఆ దేవుడు అమ్మో మనం దర్శించాడు ఈ రోజున అని ఆ దేవదూతలను చూచినప్పుడు అత్యానంద భరితులే వెంటనే పరిగెత్తారు. ప్రియమైన వాళ్ళారా, గొల్లలు నేను అనుకుంటున్నాను మనం గొల్లల్లాగా ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటాను. గొల్లలకు ఉన్నటువంటి విధేయత, నమ్రత, జాగరూకత, అలాగనే రక్షించుకోవడం అవి గనక ఉంటే అతనే నిజమైన గొల్లవాడు. ప్రియమైన వాళ్ళారా, ఇంకో మాట ఏంటంటే ఈ ఐగుప్తు దేశాన్ని పరిపాలించినటువంటి ఒక రాజు, ఆ రాజు ఒక గొర్రెల రాజు అంట. ఆయన గొల్లతనంట. ఐగుప్తు దేశాన్ని కాపరిగా అంటే ఐగుప్తు దేశాన్ని పరిపాలించిన వాడు ఒక గొల్లతనట, గొల్ల నాయకుడు. ఆ రాజుగారు పరిపాలించిన తర్వాత వాళ్ళ దేశంలో ఏం జరిగిందంటే ఈ గొల్లల్ని వాళ్ళు అసహించుకున్నారు. గొల్లలు చేసినట్టు పని ఏంటంటే వీళ్ళు ఒక గొల్లలు చేసిన పని ఏంటంటే చాలా దారుణమైనటువంటి పనులు చేశారట. ఐగుప్తీయుల్ని దారుణమైన పనులు చేసి చాలా హింస పెట్టారట. చాలా హింస పెడితే మరి దేవుడు మరి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినది ఏంటంటే యాకోబు సంతానంతా కలిసి ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నా యోసేపు కబురు పెట్టాడు, నాన్నని మీరు ఆయన దగ్గరికి వెళ్తున్నారు కదా, హేరోదు రాజు దగ్గరికి ఫరో రాజు దగ్గరికి వెళ్తున్నారు కదా, మీరు వెళుతున్నప్పుడు అక్కడ మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు గొర్రెల కాపర్లని చెప్పొద్దు. ఎందుకంటే ఐగుప్తీయులు గొర్రెల కాపరంటే అసహ్యం వాళ్ళకి, వాళ్ళు రానిరు కనుక మొదట్లో మాకు పశువులు ఉన్నాయండి, ఆ పశువులను బట్టి మేము వాటిని మేపుకుంటామయ్యి మాకు గోషేన్ ప్రాంతం ఇప్పించండి అని ఆయన కోరుకున్నారు. అది ఆ మాట ఒక మాట చూద్దాం. ఆది కాండం చూద్దాం ఒకసారి. 46వ అధ్యాయంలో, ఆది కాండము 46వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. గొర్రెల కాపరైన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మల్ని పిలిపించి నా దేశమందు కాపముండునట్లు పిలిపించి మీ వృత్తి ఏమని అడిగితే ఏం చెప్పమన్నారు? పశువులు అన్న గొర్రెలని చెప్పొద్దన్నాడు. పూర్వీకులు పశువులు గలవారం అన్నారు, గొర్రెల మంద ఉందని చెప్పాలి. చాలండి గొర్రెల మంద అని చెప్పట్లే. ఎందుకో తెలుసునండి, ఆ దేశంలో గొర్రెల మందల వాళ్ళు అంటే గొల్లలు అంటే అసహ్యులు, తృణీకరించబడిన వారు, ఎందుకు పనికిరాని వాళ్ళు కనుక పెత్తనం ఇస్తే ఆ పెత్తనంతో వాళ్ళు నాశనం చేస్తున్నారు. కనుక ఈ కాపర్లు మంచోడు కాదండి బాబు, గొల్లోడు మంచోడు కాదండి అని అసహించుకున్న పరిస్థితులలో బుద్ధి లేని వాళ్ళు అంట కాపర్లు. అది జకర్యా గ్రంథంలో కూడా రాయబడిన బుద్ధి లేని కాపర్ల గురించి రాస్తాడు. కనుక అసహించుకున్న రీతిలో ఈ వృత్తి ఐగుప్తీయులకి నీచమైన వృత్తి. ఆ వృత్తిలో ఉన్నటువంటి ఆ గొల్లలను ప్రభు ఏర్పరచుకొని ఆయన సందేశాన్ని వాళ్ళకి తీసుకెళ్ళాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే మన ప్రియ మిషనరీ వారు కూడా ఆ రీతిగా మనల్ని దర్శించారు. ఎందుకు పనికిరాని వారుగా ఎన్నిక లేనిటువంటి వారిని మధ్య వారు సేవ చేసి మన ఈ గొర్రెలను నీచంగా ఎలా చూశారో, గొల్ల కాపర్లను ఎలా నీచంగా చూశారో అదే రీతిగా మన భారతదేశంలో చూడబడుతున్న సమయంలో మిషనరీ వారి మధ్య సేవ చేసి వారిని ప్రభువులకు నడిపించి ఆ ధన్యత మిషనరీ వారికి ఉంది. కనుక జ్ఞాపకం చేసుకుందాం, ఇంత ఉత్కృష్టమైన
గొల్లలను గురించి జ్ఞాపకం చేసుకుని గొల్లల వంటి క్యారెక్టర్ మనం కూడా కలిగి ప్రభునందు జీవించడానికి ప్రభు తన కృప దయచేయని కోరదాం. ప్రభు ఇచ్చిన వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఫలింపచేయను గాక. ఆమేన్. తల వంచి ప్రార్థన చేసుకుందాం. గొర్రెలకు మంచి కాపరి యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవాది దేవా, ఆ కాపరత్వం కొరకు యేసయ్యని లోకానికి పంపించావు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలును కాపరిగా నడిపించావు. ప్రజలందరూ నడిపించబడ్డానికి యేసయ్య లోకానికి వచ్చాడని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ వాక్యంలో మేము కూడా పాలి భాగస్థులుగా నీ చేత నడిపించబడే బిడ్డలుగా ఉండడానికి నీ కృప అనుగ్రహించమని, క్రిస్మస్ ఆనందాన్ని గొల్లలలో మేము కూడా ఆనందించి స్తుతించే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.